సూర్యాపేట జిల్లాలోని చందన విద్యా సంస్థలలో నడుచున్న ఒక బస్సు ఆల్మోస్ట్ దగ్గర దాని ఫిట్నెస్ అయిపోయి మామూలు కాదు, చుట్టుపక్కల వచ్చే వాహనదారులకి భయంకరమైన పొగ వస్తుంది. ఈ విషయాన్ని ఎమ్మటే మనం అక్కడ మీడియా వాళ్ళు కవర్ చేసే లోపే మన వెహికల్ పెడతారు సార్ ఎమ్మటే నవీన్ సార్ ఉండి ఎమ్మటే దాన్ని ఎమ్మటే పట్టుకుని దాన్ని ఎమ్మటే సీజ్ చేయడం జరిగింది. ఇలాంటివి ఒకటే కాదు, ఇంకా చాలా రకాలుగా ఇట్లా ఉన్నాయి మనకి ఇక్కడ. అంటే ఎన్నో విద్యా సంస్థలు అడిగినా ఇదే విధంగా ఫిట్నెస్ లేకుండా ఎలాంటి పత్రాలు లేకుండా కానీ చాలా బస్సులు నడుస్తున్నాయి. అన్నింటిపై ఎలాంటి చర్యలు ఉంటాయని సార్ అడుగుదాం. సార్ నమస్తే అండి. ఇట్లా ఫిట్నెస్ లేని బస్సుల మీద ఎలాంటి చర్యలు ఉంటాయి? మాకు కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి తరచుగా ప్రజల నుంచి. స్కూల్ బస్సులు సరిగ్గా మెయింటైన్ చేయక, ఫిట్నెస్లు చేసుకోకుండా, పత్రాలు లేకుండా, పొల్యూషన్ ఎక్కువ వదులుతున్న వెహికల్స్ అవి రెగ్యులర్గా చెక్కింగ్ చేస్తూ కూడా స్పెషల్ చెక్కింగ్లో భాగంగా కూడా మేము ఇప్పుడు ఎక్కడ వెహికల్ కల్పించిన స్కూల్ బస్ తప్పనిసరిగా చెక్ చేస్తూ వాటి మీద కేసులు రాయడం జరుగుతుంది. ఇవాళ 2 వెహికల్స్ సీజ్ చేశాం. ఒకటి ట్యాక్స్ లేనిది, రెండవది ఫిట్నెస్ లేనిది. వీటి మీద కఠినంగా మాత్రం చర్యలు మాత్రం కఠినంగా ఉంటాయి. ఓకే సార్, అదేవిధంగా చాలా రకాలు ఇప్పుడు మన ఎటిగా కార్లు అయితే ట్రావెల్స్ నడిచాయి, ఒక్క దాంట్లో మూల సీట్లో 3 ఎక్కిస్తారు. ఏంటంటే మళ్ళీ రేట్లకి ఎక్కువ తక్కువ తీసుకుంటారు. ఎందుకంటే చాలా ఉంది. దీని మీద ఎందుకు లేదు సార్ నిఘా? ఖచ్చితంగా నిఘా ఉందండి. మేమందరం కూడా రాస్తూనే ఉన్నాం. ఇల్లిసిట్ వెహికల్స్, లేకపోతే సీట్లు ఎక్కువ పెంచిన వెహికల్స్ అన్నిటికీ కూడా నా దగ్గర వీసీఆర్ఏ నా సమాధానం. కేసు పెట్టి బుక్ కూడా ఇక్కడే ఉంది. ప్రతి వెహికల్ ఏ వెహికల్ వయలేషన్ ఉన్నా కానీ ఖచ్చితంగా మాకు దృష్టిలో మేము చెక్కింగ్లో భాగంగా కనిపించినప్పుడు మాత్రం ఖచ్చితంగా వాటికి చర్యలు తీసుకోవడం, సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని రకాల వాహనాలు అయితే మామూలుగా కొన్ని టైంలో అనేది ఎక్కువ మందిని రష్ బాగా ఎక్కడం, ఆటోలకి ఎక్కువ మందిని ఎక్కడం వల్ల చాలా రకాల ప్రమాదాలు జరుగుతున్నాయి. అది మనమే చూస్తూనే ఉన్నాం. వీటిపై ఎలాంటి చర్యలు ఉంటాయి సార్? వాటి మీద ఖచ్చితంగా కేసులు రాస్తున్నాము, చర్యలు తీసుకుంటున్నాము, భారీ ఎత్తున ఫైన్స్ వేస్తున్నాము. దాని మీద వాళ్ళకి అవగాహన కూడా కల్పిస్తున్నాము రోడ్ సేఫ్టీ గురించి. అది మా నిరంతర డ్యూటీ. ఖచ్చితంగా దాన్ని మాత్రం కఠినంగానే వ్యవహరిస్తాము. అలానే రోడ్ సేఫ్టీ అవగాహన కూడా ఖచ్చితంగా పెంచుతాము. అదే ఇసుక ట్రాక్టర్లు కానీ మామూలుగా ఇసుక ట్రాక్టర్ చాలా నడుస్తున్నాయి. అంటే కొన్ని పరిమితులు నడుస్తాయి, కొన్ని పరిమితులు లేని నడుస్తున్నాయి, కొన్ని వేరేది నడుస్తున్నాయి. ఇలాంటి చర్యలు అన్నిటికీ ఒకటే సమాధానం బ్రదర్. కేసులు అయితే రాస్తున్నాము, దేన్ని కూడా వదిలే సమస్య లేదు. వయలేషన్ ఉన్న ప్రతి బండి కేసు రాస్తున్నాము. గవర్నమెంట్ రెవెన్యూ, అలానే గవర్నమెంట్కి కూడా రెవెన్యూ తీసుకొస్తున్నాము. వాటి మీద ఖచ్చితంగా భద్రత, దానిలో మాత్రం రోడ్డు భద్రతలో మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ లేదు. ఓకే చూస్తున్నారు కానీ రోడ్డు భద్రత విషయంలో తక్షణ కఠిన చర్యలు ఉంటాయని మన సార్ చెప్తున్నారు. చూస్తున్నాం. థ్యాంక్ యూ.